నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. సమాజంలో తమతో పాటు తమ చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ యేసు ప్రభువును ప్రార్థించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యన్ కాంప్లెక్స్లో ఉన్న పరిణయ ఫంక్షన్ హాల్లో తన ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్యన్ పరిణయ ఫంక్షన్ హాల్లో తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి దైవ సేవకులు బిఏ ప్రసాదరావు అధ్యక్షత వహించారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. అలాగే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమతో పాటు తమ చుట్టూ ఉన్నవారు హాయిగా జీవించాలని, యేసుక్రీస్తును ప్రార్థించాలని కోరారు. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏకైక పండుగని ఆయన అన్నారు. రాజులకే రాజుగా ప్రభువు యేసుక్రీస్తుకు ప్రపంచవ్యాప్తంగా పేరు ఉందని చెప్పారు. క్రిస్మస్ వేడుకలను నిర్వహించుకోవటం ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందని వివరించారు. కర్నూలు నగరంలో తమ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా క్యాండిల్ లైటింగ్ సర్వీస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. బైబిల్లోని పలు సూక్తులను తాను జీవితంలో పాటిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు నగరంలోని బుధవారపేటలో చర్చి నిర్మాణానికి తన వంతు సహకారం అందించాలని, ఇది తనకి ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నగరంలోని చర్చిలో ఫాదర్ల దీవెనలు తనకు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తాను కేవలం ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, అలాంటి తనకు అందరి దీవెనలు ఉండాలని ఆయన అన్నారు. తమ పరంగా కొంత మాత్రమే సేవ చేయగలమని, అదే అధికారం ఉంటే మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. అనంతరం నగరంలోని వివిధ చర్చిల్లోకి చెందిన ఫాదర్లు క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. అలాగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యువనేత టీజీ భరత్ను భారీ పూలమాలతో సన్మానించారు. అనంతరం బైబిల్ సూక్తులతో కూడిన జ్ఞాపకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చర్చి ఫాదర్లు, పాస్టర్లకు యువనేత టీజీ భరత్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు ఫెడ్లీ ఫాల్, కేజీ విజయ్ కుమార్, ఆస్కానాథ్, దేవ సహాయం, కరుణాసాగర్, రాజశేఖర్, ఏసురత్నం, యాంటోనీ, కిరణ్ కుమార్, ప్రసాదరావు, అజయ్ కుమార్, ప్రకాష్ రాజ్, కుమార్, సురేంద్ర, శివ, ఏసన్న, దినేష్ తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ క్రిస్మస్. ముఖ్యంగా నేను ఎప్పుడు అందరికీ చెప్తా, నాకు తెలిసి వరల్డ్ ఫెస్టివల్ ఏది అంటే క్రిస్మస్ గుర్తొస్తుంది. అందరూ జరుపుకుంటారు సార్. ఇది నాకు తెలిసి ఒక కులము అదని కాదు, రియల్గా అందరూ జరుపుకునేది క్రిస్మస్ అనేది. ఇట్ ఈస్ వరల్డ్ ఓవర్. అందరూ మీరు ఎక్కడైనా చూడండి, యూ గో టు అరబ్ కంట్రీస్, యూ గో టు ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, క్రిస్మస్ అనేది ఒక పెద్ద పండగ లెక్క చేసుకుంటారు. ఒక హ్యాపీనెస్ మంత్ లెక్క ఉంటుందన్నమాట. ఇట్స్ ఎ బిగ్ థింగ్, బిగ్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్. అండ్ నిజంగా ఈరోజు అంటే లాస్ట్ ఇయర్ ఐ థింక్ కొన్నాళ్ళ నుంచి మేము ఇది క్యాండిల్ లైట్ సర్వీస్ విత్ పాస్టర్స్తో చేసుకోవడం, ప్రసాద్ గారు ముఖ్యంగా చెప్పినట్లు నిజంగా మీ బ్లెస్సింగ్స్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఫుల్ టైం డివోషనల్గా ప్రజలకి, మీ ఫాలోవర్స్కి ఎప్పుడు చెప్తూ సందేశం ఇస్తూ ఉంటారు. కాబట్టి మీరు మా ప్రాంగణంలో రావడము, మీరు మమ్మల్ని బ్లెస్ చేస్తే ఒక హ్యాపీనెస్ అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఎవ్రీ ఇయర్ ఇది చేస్తూ ఉన్నాం, కొనసాగుతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ప్రసాద్ గారిది బుధవారపేటలో ఒక చర్చ్ది కూడా సాయం చేయాలి సార్ అంటే, అంతా కూడా ఒక ఫ్లోరింగ్ తప్ప మిగతాది పిల్లర్స్ది, ఫాల్ సీలింగ్ అంతా కూడా ఆ చర్చ్ నిర్మాణంలో కూడా మా భాగం ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే ఈ మధ్య మా పొలిటికల్ ఆఫీస్ ఇక్కడే ఉంది కింద, మన శారద గారు ఇక్కడే కూర్చున్నారు. మొన్న ఎప్పుడో ఒక మెట్ల దగ్గర దిగే దాంట్లో కష్టం ఉందని చెప్పి ఇమ్మీడియట్గా నాకు ఆలోచన, ఎవరికి తెలియదు అది యాక్చువల్గా నా మనసు నేను గురించి చెప్పేదానికి. ఎందుకంటే ఆ మెట్ల మాకు అక్కడ లిఫ్ట్ లేదు, అది లేదనమాట. శారద గారిది నేను చూసి ఇమ్మీడియట్గా ఆర్డర్ వేయడం జరిగింది, ఒక 5 లక్షలు. ఆమె కోసమే నాకు మైండ్లో థాట్ వచ్చి, పెద్దవాళ్ళకు కూడా మాకు వచ్చేదానికి ఈజీగా ఉంటుందని చెప్పి. అంటే నేను అనేది ప్రతి ఒక్కటి ఏది వీలైతే అది మా ఆలోచన కానీ ఏదన్నా కానీ వి గెట్ ఇన్ టు డీప్. ఎందుకంటే మేము దేవుని దయ గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళము. మాకు వచ్చి సర్వీస్ చేయాలా, ఇంకా 10 సర్వీస్ చేయాలనే ఉద్దేశంతోనే నేను కూడా రాజకీయాల్లో రావడం జరిగింది. సో మాకు పర్సనల్ అజెండా అంటూ ఏం లేదు. ఏదన్నా చేస్తే ఇప్పుడు మనం చేసేది ఒక ఎత్తు వరకు చేయగలుగుతాం.
రాజకీయాల్లో వచ్చినామంటే ఇంకో 10 చేసేదానికి ఆస్కారం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో వచ్చినా. అండ్ ఎప్పుడు కూడా మీ ఆశీర్వాదం కూడా నాకు ఉండాలని చెప్పి ఆశపడుతున్నా. జీసస్ క్రైస్ట్ చెప్పిన దాంట్లో కూడా వాక్యాలు నేను ఎన్నో నాకు తెలిసి నేను పాటిస్తున్నాను. ఖచ్చితంగా మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఆశపడుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. యేసుక్రీస్తు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జిల్లా క్రిస్టియన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో జరిగిన ముందస్తు క్రిస్మస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో కర్నూలు జిల్లా క్రిస్టియన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పవర్ ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులతో పాటు హైదరాబాద్కు చెందిన ప్రవీణ్ కుమార్, పగడాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కటింగ్తో పాటు ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా క్రిస్టియన్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని వివరించారు. యేసుక్రీస్తు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమతో పాటు తమ చుట్టూ ఉన్నవారు బాగుండాలని యేసు ప్రభువును ప్రార్థించాలని కోరారు. నగర ప్రజలకు ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ ప్రాముఖ్యత గురించి చర్చి ఫాదర్లు వివరించారు. మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వేదికలకు ఇచ్చిన పెద్దలు, పాస్టర్ గారు ఉన్నారు, హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. యేసుక్రీస్తు చెప్పినట్లు ఆయన చెప్పిన దాంట్లో పాటించమని చెప్పే దాంట్లో నేనైతే పాటిస్తున్నాను సార్, ఖచ్చితంగా అన్నట్టు. సో మీ బ్లెస్సింగ్స్ ఉండాలా. ఇక్కడ వచ్చిన వాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ డిపార్ట్మెంట్స్లో, గవర్నమెంట్లో డిపార్ట్మెంట్స్లో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్ ఉండేదంటే పవర్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఏమైనా కోపం వచ్చిందంటే మొత్తం పవర్ లేపేస్తారు. సో ఒకటి నేను అందరినీ ఎప్పుడు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మనతో పాటు అందరు బాగుండాలా, మనం హ్యాపీ ఒకటే కాదమ్మా, అందరు పక్కన వాళ్ళు బాగుండాలా అనేదే మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలా. అందరు బాగుంటే మనం బాగుంటాం. మనం ఒక్కటే బాగుంటే ఈ ప్రపంచంలో ఏముండదు. అందరూ మనం కలిసి కట్టి ఉండాలా, అందరూ హ్యాపీగా ఉండాలనేదే ముఖ్యంగా ఎప్పుడైనా మీరు ప్రే చేసినప్పుడు అదే నేను కోరుకోమని చెప్తా, నేను రిక్వెస్ట్ చేస్తా, నేను కూడా అదే పాటిస్తుంటా. అలాగే మీకు అందరూ తెలుసు, క్రిస్మస్ అనేది వరల్డ్ ఓవర్ ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ అండి. నిజంగా చెప్తున్నా, అందరూ సెలబ్రేట్ చేసే ఒక ఫెస్టివల్ ఏమంటే క్రిస్మస్ ఒకటే. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ 25 days, 1 month till New Year's. ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఓవర్ కంట్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎవ్రీవేర్ ఇట్ విల్ బీ హ్యాపెనింగ్. ఐ థింక్ ఇది ఒక్క ఫెస్టివల్లోనే వరల్డ్ ఓవర్ అందరు కలిసికట్టుగా ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసేది క్రిస్మస్ మాత్రమే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి ఈరోజు మేము మాకు రిక్వెస్ట్ చేస్తే ఈ హాల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎప్పుడు వీ హ్యావ్ ఏ గుడ్ రిలేషన్స్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, నాట్ జస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్తో, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్తో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్. సో మీ బ్లెస్సింగ్స్ నా పైన ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్. అయోధ్యలో కర్నూలులో రూపొందించిన బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయనుండటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి నుంచి అయోధ్యకు వెళుతూ కర్నూలుకు వచ్చిన బాలరాముని విజయ యాత్రకు ఆయన స్వాగతం పలికారు. తిరుమల తిరుపతి నుంచి అయోధ్య వరకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్, భార్గవ పిక్చర్స్ సంయుక్తంగా చేపట్టిన బాలరాముని విజయ యాత్ర కర్నూలు నగరానికి చేరిన సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నగర ప్రముఖులతో పాటు జాతర నిర్వాహకులు, శివ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని బల్లారి చౌరస్తా వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద
బాలరాముని విజయ యాత్రకు యువనేత టీజీ భరత్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయోధ్యలో ప్రతిష్ఠించటానికి కర్నూలు నుంచి బాలరాముని విగ్రహాన్ని బయలుదేరి వెళ్లటం శుభ పరిణామమని చెప్పారు. అయోధ్య దర్శించుకున్న ప్రతి ఒక్కరికి అక్కడ బాలరాముడి విగ్రహాన్ని చూసినప్పుడల్లా కర్నూలు గుర్తుకొస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేశారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తి కావటం, ఆ సమయంలో మనమందరం జీవించి ఉండటం అదృష్టంగా భావించాలన్నారు. మానవజాతి ఉన్నంత వరకు అయోధ్య ఆలయ నిర్మాణం జరిగిన ఈ కాలాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకుంటారని చెప్పారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత అయోధ్య రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని, ఇది ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. అయోధ్య రామాలయం ప్రారంభం రోజు జాతీయ సెలవు దినంగా ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఈరోజు బాలరాముడిది విగ్రహం ప్రతిష్ట అయోధ్యలో జరిగిపోతా ఉంది. ఇది మన కర్నూలు డిస్ట్రిక్ట్, ఇది విగ్రహం లైఫ్ లాంగ్ అయోధ్యలో కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఈ విగ్రహం అక్కడ ఉంటుందని చెప్పి, ఎక్కడి నుంచి వచ్చిందంటే కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిందని కొన్ని సెంచరీస్ తలుచుకుంటారు. సో చాలా ఆనందంగా ఉంది నాకు కర్నూలు నుంచి విగ్రహం పోతా ఉందని. దీంట్లో మన శివ వాళ్ళ మిత్రులు అందరు కూడా ఖచ్చితంగా కర్నూలు పైన పోవాలా, ఇక్కడ కూడా దర్శనం ఇవ్వాల ప్రజలందరికీ అని చెప్పి వాళ్ళు కూడా కృషి చేసి ఇక్కడ తెప్పించిందే దానికి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే కొన్ని సెంచరీస్ పట్టింది అయోధ్యలో రామ్ టెంపుల్ బిల్డ్ చేసేకి. ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండే, మీ అందరికీ తెలుసది. మంది బెస్ట్ డెమోక్రాటిక్ కంట్రీ కాబట్టి ఒక పద్ధతి ప్రకారం సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం అయోధ్య టెంపుల్ నిర్మాణం జరుగుతోంది. దాంట్లో మనం బతుకున్నాం ఈ టైంలో. సో వీ షుడ్ బి వెరీ హ్యాపీ. రేపు ఎన్నో సెంచరీల తర్వాత తలుచుకున్నప్పుడు ఈ సెంచరీలో జరిగింది ఇక్కడ రాముంది టెంపుల్ అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. సో నిజంగా ఇట్లాంటి విషయాలు ఆ రోజు టెంపుల్ కూడా ఇనాగ్రేషన్ రోజు నాకు తెలిసి ఆల్ ఇండియా ఎక్కడ చూడు అన్ని చోట్ల ర్యాలీలు కానీ ఇవి కానీ పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. నాకు కూడా ఏమంటే వినిపించింది, నేషనల్ హాలిడే డిక్లేర్ చేసే దాంట్లో ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. సో ఏదైతే అది అంత మంచి కోసం జరగాల, అందరూ బాగుండాలా అనేదే నేను ఎప్పుడూ కోరుకునేది. సో ఈ అవకాశం ఇచ్చిన శివ గారు వాళ్ళ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 15వ వార్డులో కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 15వ వార్డు పరిధిలో ఉన్న బుధవారపేటలో కృష్ణతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్పొరేటర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పారు. నగరంలోని 14, 15, 16వ వార్డులలో ఎప్పుడూ తమ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని, ఇది శుభ పరిణామమని చెప్పారు. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ కష్టాలు ఎదుర్కొన్నారని, రానున్న ఎన్నికల్లో ప్రశాంతంగా జీవించాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకు ప్రజలు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించాలని ఆయన సూచించారు. ఒక్కరోజు నిర్ణయం తీసుకోవటంలో పొరపాటు జరిగితే దాని ప్రభావం 5 సంవత్సరాల పాటు ఉంటుందన్న విషయాన్ని ప్రజలు మరువరాదని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కావటం ఖాయమని, అదే కర్నూలు ఎమ్మెల్యేగా తనని గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు తమ గౌరీగోపాల్ హాస్పిటల్లో గుండె జబ్బులకు సంబంధించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని యువనేత సూచించారు. అనంతరం టీడీపీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. చేసిన బుధవారపేట
ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. పెద్దలు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా అందరికీ నా నమస్కారాలు. మిత్రులకి, యూత్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, మా చంద్రబాబు గారి ఫ్యాన్స్ కి, లోకేష్ గారి ఫ్యాన్స్ కి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మన లాస్ట్ టైము భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ కి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కృష్ణ గారి ఇంటికి రాలే, ఆయన చాలా అన్న మీరు రావాలా సార్ ఇక్కడికి అని చెప్తే మరీ వస్తాను, మీ ఇంట్లో కూర్చుంటా పోతానని చెప్పిన. ఆయన ప్రేమ అభిమానం ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆ ప్రేమ అభిమానం నాతో ఒకటే ఉండింది. ఈసారి తెలుగుదేశం పార్టీలో కూడా జాయిన్ అయిపోయినారనమాట. ఆ ప్రేమతో ఎప్పటి నుంచో ఉంది. సో ముఖ్యంగా ఈరోజు మీతో కలసాలని చెప్పి ఈరోజు ఈ వేదిక పెట్టడం జరిగింది. సో కృష్ణ గారికి నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ఈ 4 ఏండ్ల 9 నెలలు హ్యాపీగా ఉన్నారా, కష్టంగా ఉన్నారా? కష్టాల్లో ఉన్నారు కదా. ఎట్లమ్మా వాళ్ళు అట్లా ఆలోచిస్తారు? 175కి 175 ఎట్లా కొడతారు? అన్ని ఎక్కడ చూసినా కష్టాలు చెప్తారు, ఎక్కడ చూసినా ప్రాబ్లమ్స్ చెప్తారు. మరి ఏమో ఫిగర్లేమో 175కి 175 సీట్లు కొడతాను అంటున్నారు. నాకు అర్థమే కాదు అది సబ్జెక్టు. ప్రతి ఒక్కరిని అడుగుతాము, ప్రతి ఒక్క చోట సమస్య. మీరు ధర్నా చౌక్ దగ్గర పోతే అక్కడ అడ్వకేట్ల సమస్య, అంగన్వాడీ టీచర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్, పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్. నేను అదే చెప్పిన, ఇది కానీ ప్రభుత్వం కంటిన్యూ అయితే ధర్నా చౌక్ లో ఆ ఎండ్ నుంచి ఆ బ్రిడ్జ్ వరకు ధర్నా చౌక్ లో ప్రతి ఒక్కరు కూర్చోవాల్సి వస్తుంది. ఇది కానీ ఇదే పార్టీ కానీ కంటిన్యూ అయితే. ఇది వాస్తవం అన్న, మీకు అన్నీ తెలుసు. కళ్ళకు కట్టినట్లు ఈ 4 సంవత్సరాలు 9 ఏళ్ళ పాలన ఎట్లా ఏమి ఉండేదనేది మీకు ఒక క్లారిటీ ఉంది. అమ్మ మీ దగ్గర ఉండే వెపన్ ఏముంది? ఒక ఓటు. ఆ ఓటుని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలా. ఇక్కడ బుధవారపేట 14, 15, 16 వాళ్ళకి బాగా తెలివి ఉంది నాకు తెలిసి. అందుకనే ఎప్పుడు చూసినా ఇక్కడ మన వాళ్ళని గెలిపిస్తూ ఉంటారు. 14, 15, 16 వాళ్ళు మున్సిపాలిటీలో గెలిపించినారు. నాకు 2019లో కూడా ఓట్లు మంచిగానే వచ్చినాయి. ఇక్కడ స్మార్ట్ పీపుల్, తెలివి ఉండేవాళ్ళు ఎక్కువ. ఈ తెలివి ఊర్లో అందరికీ పంచాలనేదే నా కోరిక. మీరు చూస్తే ఆయిల్ కాస్ట్ కోవిడ్ ముందు 2019లో అట్లా 80 రూపాయలు ఉండే లీటర్, డబల్ త్రిబుల్ అయింది. సో ఇట్లా ఏది చూడు, పన్ను తీసుకో, హౌస్ ట్యాక్స్ తీసుకో, ప్రాపర్టీ ట్యాక్స్, మొదలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది భారం. పవర్ తీసుకోండి, పవర్ ఎంత ఉండే మొదలు. మీరు 5 ఏళ్ల కిందట నాకు తెలిసి ఒక 400-500 పే చేస్తుంటే ఈజీగా ఇప్పుడు 1500 నుంచి 2000 వస్తుంది. సో అన్నీ పెరిగిపోయినాయి. ఓ పక్కన ఇస్తున్నామంటారు కానీ పాకెట్లో 50 రూపాయలు పెడుతున్నారు, పక్క నుంచి 300-400 గుంజి పడేస్తున్నారు. ఇది వాస్తవం. సో మీరు గ్రహించి పొరపాటు చేయకుండా ఓటును సరిగ్గా ఉపయోగించుకుంటే 5 ఏళ్ళు హ్యాపీగా మీరు ఉండొచ్చమ్మా. గంట క్యూలో నుంచుంటే గంట, క్యూ లేకపోతే 10 నిమిషాలు పోయి ఓటేసిస్తే, కరెక్ట్ నాయకత్వము కరెక్ట్ పార్టీకి వేస్తే, సైకిల్ గుర్తుకు ఓటేస్తే 5 ఏళ్ళు మీరు గుండె మీద చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. చూడమ్మా, నేను ఒకటి చెప్తున్నానమ్మా, మీరు రాసి పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ వచ్చేది ఖండితం, వచ్చేది గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదు. అక్కడ చంద్రబాబు గారు సీఎం అయ్యేది గ్యారంటీ. ఇక్కడ మీరు నన్ను కూడా గెలిపిస్తే అభివృద్ధిలో నేను కూడా పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. మనం కూడా అడిగేదానికి గొంతు ఉంటుంది నాకు. మనకు గెలిపిస్తే గట్టిగా అడిగేదానికి, పోరాడేదానికి నాకు ఒక గొంతు అనేది ఉంటుంది. పొరపాటు చేస్తే ఏమవుతుంది? ఏం చేసుకోలేం. ఈ మధ్య లోకేష్ గారు కూడా పాదయాత్ర జరిగినప్పుడు కర్నూలులో యువగలం పాదయాత్ర జరిగినప్పుడు కూడా క్లియర్గా చెప్పాడు ఆయన. ఎవరు ఏమన్నా ఇష్యూ అడిగితే ఫస్ట్ టీజీ భరత్ గారిని గెలిపియండి. ఎందుకంటే ఇక్కడ 99 తర్వాత ఫస్ట్ టైం 83లో పార్టీ పెట్టిన తర్వాత ఇంతవరకు గెలిచలేదు తెలుగుదేశం. ఫస్ట్ మీరు గెలిపియండి, మీకు ఏం పనులు కావాలంటే అవి చేసి పెడతామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. లోకేష్ గారు హామీ ఇచ్చినారంటే ఈక్వల్ టు చంద్రబాబు గారు ఇచ్చినట్టే లెక్క అది. సో మీ సమస్యలు కానీ ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి నాకు తెలుసు. ప్రతి ఒక్క వార్డుకి ఒక రోడ్ మ్యాప్, అబ్బాస్ గారు చెప్పినట్లు ఇష్యూస్ తెలుసుకొని ఎట్లా తీరుస్తామో, అందరితో మాట్లాడతాం, అన్నీ చేస్తాం. ఖచ్చితంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అమ్మా. ముఖ్యంగా అమ్మా, మీ అందరికీ మా వాళ్ళు పంచింటారు, మా వాలంటీర్స్ ప్రతి ఒక్కరి ఇంటికి ఇది వచ్చింటుంది. ఒక్కొక్కరికి ఒక చేతికి నేను తిరిగినప్పుడు కూడా ఇంటింటికి కూడా ఇచ్చినానమ్మా. ఖచ్చితంగా పోయి వాడుకోండి అమ్మా. ఇది గుండెపోటుతో చాలా మంది చనిపోతున్నారు. మన గౌరీ గోపాల్ హాస్పిటల్ పక్కనే పోయి చెక్ చేయించుకోండి. గుండె ప్రాబ్లం ఏమన్నా ఉంటే
మరి ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకునే దానికి కూడా ఆస్కారం ఉంటుందమ్మా. దీని నుంచి చాలా మంది లాభం పడినారు, చేయించుకున్నారు, ఫర్దర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. సో మా హాస్పిటల్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నానమ్మా. ఇది లేదంటే మినిమం 3,000 అవుతుంది పైన. బయట పోయి మీరు చేసుకోవాలా అంటే 3,000 తక్కువ కాదమ్మా. ఇది మా హాస్పిటల్ ఉంది కాబట్టి ఫ్రీగా చేపిస్తున్నాను. సో ఖచ్చితంగా వాడండి. ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి పక్కన వేయకుండా ఖచ్చితంగా పోయి వాడండి. మన హాస్పిటల్ బగ్గనే. సో పోయి చెక్ చేసుకోండి. ఇంకపోతే భవిష్యత్ గ్యారంటీ ఇవి కూడా మీరు అందరికీ అందజేసినారు. సూపర్ 6 పథకాలమ్మా ఇవి. మన తెలుగుదేశం పార్టీ వస్తే ఈ పథకాలన్నీ వస్తాయమ్మా. ఒకటి మెయిన్ అమ్మా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1,500. ఎంతమంది అన్నా ఇంట్లో ఉండండి, 18 ఏళ్ళు దాటి మహిళలు ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి 1,500 నెలకు వస్తుంది. ఇది మన తెలుగుదేశం పార్టీలో వస్తుంది అమ్మ. అందరికీ గ్యాస్ సిలిండర్లు బాగా పెరిగిపోయినాయి కదా రేట్లు. అందుకనే చంద్రబాబు గారు ఆలోచించి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఉచితం. నాకి కావాలంటే కూడా ఫ్రీగా ఇస్తారు ఉచితం. దీనికి బిలో పావర్టీ లైన్ ఏం లేదమ్మా. ప్రతి ఒక్కరికి ఇంటికి కావాలా అంటే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఉచితంగా సంవత్సరానికి ఇవ్వబోతున్నారు మన తెలుగుదేశం పార్టీలో. ఇది ముఖ్యమైన పథకం. ఎందుకంటే మీకు అందరికి తెలుసు గ్యాస్ సిలిండర్ అంత ముందు 500 అట్లా ఉండేది, 400, 500. అట్లాంటిది ఇప్పుడు 1,200 దగ్గర ఉంది. సో దానికోసం ఆయన ఆలోచించి ఇది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇకపోతే పిల్లలు ఎంతమంది చదివే పిల్లలు ఉంటే వాళ్ళకి 15,000 సంవత్సరానికి ఇవ్వబోతున్నారు. ఇప్పుడుండే ప్రభుత్వం వాళ్ళు ఏమి ఇస్తున్నారు, 15,000 అంటున్నారు. అది కూడా నాకు తెలిసి మధ్యలో కట్ చేసినారు. మన దాంట్లో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇవ్వబోతున్నారు. ఇంకోటి నీళ్ళ కనెక్షన్, వాటర్ కనెక్షన్, నీళ్ళ ఇంటికి కనెక్షన్ లేకపోతే ఫ్రీగా ఇవ్వబోతున్నారు మన తెలుగుదేశం గవర్నమెంట్ లో. అలాగే డిగ్రీ చదివి ఉద్యోగం రాకపోతే నెలకి 3,000 ఇవ్వబోతున్నారమ్మా. అట్లా వాళ్ళకి 20 లక్షల ఉద్యోగాలు రాబోతోంది మనకి మన తెలుగుదేశం గవర్నమెంట్ లో. ఎందుకమ్మా? చంద్రబాబు గారు అంటే ఒక కమిట్మెంట్, ఆయన పైన ఒక నమ్మకం. ఆయన వచ్చినాడు అంటే ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. వచ్చినాయంటే మనకి ఉద్యోగాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. మనకి ఎట్లయినా ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది. అక్కడ ఇండస్ట్రీస్ తెప్పించే బాధ్యత నాది. నేను తెప్పిస్తా. నాకుండే నెట్వర్క్తో నేను తెప్పిగలుగుతా, ఉద్యోగాలు పుట్టిగలుగుతా. ఇది రాసి పెట్టుకోండి అమ్మా. మీరు 24 నుంచి 29లో నేను ఇండస్ట్రీస్ తేకపోతే 29లో మీరు ఓటు వేయద్దండి, నేను రాను. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటున్నారంటే నేను ఇండస్ట్రీస్ తెప్పిగలుగుతా. అది ఇండస్ట్రీస్ తెస్తే ఊరంతా డెవలప్ అవుతుంది. ఒకరికి కాదు, ఊరు డెవలప్ అవుతుంది. పక్కన మీరు అనంతపూర్లో ఒక కియా ఫ్యాక్టరీ మార్చేసిందా లేదా? అనంతపూర్ని రూపురేఖలే మారిపోయింది. అట్లాంటి ఇండస్ట్రీ ఒకటి పెద్దదిగా నేను తేగలిగితే కర్నూలు రూపురేఖలే మారిపోతుంది. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతి ఒక్కటి కరెక్ట్గా మాట్లాడతా, న్యాయంగా మాట్లాడతా, అబద్ధాలు మాట్లాడేకి నాకు రాదు. మేము పాలిటిక్స్లో వచ్చిండేదానికి, ఇప్పుడే మన వాళ్ళ మిత్రులు కూడా చెప్పినట్లు రాజకీయాల్లో వచ్చిండేదానికి పని చేసేకి వచ్చా నేను. మన జేమ్స్ గారు చెప్తుండ్రి, నేను పుట్టుకతో నిజంగా మా గోల్డెన్ స్పూన్తో పుట్టినోండి. నేను రాజకీయాలు వచ్చిండేది సేవ చేయాలా. మా నాన్న చాలా చేశారు ఊరికి, దానికి ఈక్వల్గా లేకపోతే ఆయనకన్నా బెటర్ ఆఫ్ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లో రావడం జరిగింది. సో మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఈరోజు మాట్లాడచ్చు, ఇక్కడే ఇంకో వాళ్ళు స్టేజ్ పెట్టచ్చు, వాళ్ళు మాట్లాడచ్చు, ఎన్నో మా మీద విమర్శలు చేయొచ్చు. బట్ మీకు తెలుసుకోండి మేము ఎందుకు వచ్చాం. మేమేమన్నా మా మీద ఒక్కలన్నా చెప్పినారమ్మా వీళ్ళు ఇక్కడ తిన్నారు, ఇక్కడ చేసినారని మా కుటుంబం పైన ఎవరైనా విమర్శించినారా? ఇంతవరకు ఒక అపోజిషన్ పర్సన్ కూడా మా మీద చెప్పలే. ఇచ్చేదే తప్ప తీసుకునేది ఉండదమ్మా. ఓన్లీ వన్ వే. సో ఇవన్నీ ఆలోచించాలా మీరు. ఎందుకంటే ఈరోజు మేము చెప్పినాం, రేపు ఇంకోళ్ళు వస్తారు, ఇంకా నాకన్నా బెటర్గా మాట్లాడతారు, ఇంకా బెటర్ మాటలు చెప్పగలుగుతారు. బట్ మీరు గ్రహించండి అమ్మ. మీకు గుర్తుందమ్మా 2009లో ఇక్కడ కార్పొరేటర్లు అంతా ఉన్నారు. ఎంత చేసినామమ్మా 2009లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు? ఫాదరు మేమంతా ఇరుక్కోపోతే ఇంట్లో బయటికి వచ్చి ఉట్టి బట్టలు ఏమీ లేదమ్మా, బయటికి బట్టలు వచ్చి చేసుకొని ఆ రోజు సాయంత్రం నా ఫ్రెండ్ బట్టలు తెచ్చిస్తే ఫాదర్ అదొక పేరు వచ్చి కార్పొరేషన్లో కూర్చొని ఒక టేబుల్ పైన కూర్చొని ఒక్కొక్క వార్డుకి ఒక కమిషనర్ తెప్పించినారమ్మా. 4 వారాల్లో రూపురేఖలు మార్చేశారు. గుర్తుండాలమ్మా, గుర్తు తెచ్చుకోండి మీరు. అవునా కాదమ్మా? ఎన్ని చేశారమ్మా. సో ఇట్లాంటివన్నీ మనం చేసే వాళ్ళు తప్ప తీసుకునే వాళ్ళం కాదమ్మా.
మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే రేపు మీరు హ్యాపీగా ఉండొచ్చమ్మా. 5 ఏళ్ళు ఉన్న మీద చేసుకొని భరత్ సార్ ఉన్నారు చూసుకుంటాడని నా మీద వదిలేయచ్చు, నేను చూసుకుంటా. ఒక్క అవకాశం నాకు ఇవ్వాల. ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్లలో ఎంతో నష్టపోయినాం. పెద్ద సార్ని ఓడగొట్టేశారు, నన్ను ఓడగొట్టారు. ఈ 10 ఏళ్లలో మీకు తెలియదు ఎంత కోల్పోయినామో మనం. సో ఒక అవకాశం ఇస్తే మీకు తెలుస్తుంది మేం చేసేది ఎట్లా, మా డెవలప్మెంట్ ఎట్లుంటుంది, సేవా కార్యక్రమాలు ఎట్లుంటాయి, ఇవన్నీ ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. కర్నూలు నగరం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న యువనేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ కోరారు. నగరంలోని 24వ వార్డులో జరిగిన నగరమా మేలుకో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నేత టీజీ భరత్ను గెలిపించడమే లక్ష్యంగా కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నగరమా మేలుకో కార్యక్రమం ఈ రోజు నగరంలోని 24వ వార్డులో జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, స్థానిక కార్పొరేటర్ రమణమ్మతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం రూపొందించిన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో యువనేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపించడమే లక్ష్యంగా తాము చేపట్టిన నగరమా మేలుకో కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. కర్నూలు నగరంలో ఎమ్మెల్యే, మేయర్ ఉన్నప్పటికీ సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తున్నారని చెప్పారు. అలాగే భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నామని వివరించారు. కర్నూలు ఎమ్మెల్యేగా యువనేత టీజీ భరత్ను గెలిపిస్తే కర్నూలు నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, దీనికి తోడు ఆయన పరిశ్రమలు రప్పించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని తెలిపారు. 24వ వార్డులో కార్పొరేటర్ గారు, అట్లాగే పార్టీ నాయకులు, మా మిత్రులందరూ కూడా కలిసి నగరమా మేల్కోనే ప్రోగ్రామ్ని ఈరోజు ఉదయం స్టార్ట్ చేసినాం. విజయవంతంగా ఈ వార్డులో జరిగింది. అనేక సమస్యల మీద ఈ వార్డు ప్రజలు ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని, ఇక్కడ ఉన్నటువంటి మేయర్ని, వీళ్ళందరినీ కూడా వీళ్ళని గెలిపించుకొని పొరపాటు చేసినామన్నటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు కూడా తెలియజేయడం. ఇక నుంచి 3 నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం, ఈ నియోజకవర్గానికి భరత్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము వాళ్ళకి తెలియజేయడం. వాళ్ళు కూడా చేసిన పొరపాటును సరిదిద్దుకొని వచ్చే అవకాశాన్ని మేము ఉపయోగించుకుంటాము. నగరానికి మేలు జరగాలి, రాష్ట్రానికి మేలు జరగాలన్న ఉద్దేశంతో వీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు తెలియజేసేది ఏమంటే, చేసిన మోసం, ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను వివరించడం, అట్లాగే చంద్రబాబు నాయుడు వస్తే జరిగే ఒక మేలు గురించి, అట్లాగే భరత్ గారు ప్రత్యేకంగా ఆయన ఈ నియోజకవర్గంలో గెలిస్తే అతను ఒకే ఒక స్కీమ్ తయారు చేసుకున్నాడు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అతని తరపు నుంచి సొంతంగా అతని పరిశ్రమలు పెట్టినటువంటి అనుభవం ఉంది కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, సొంత పరిశ్రమల్లో కానీ ఇంటికి ఒక ఉద్యోగం, కనీసం 4 నుంచి 5 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, సంక్షేమంతో పాటు ఉద్యోగం ఉంటేనే భవిష్యత్తు మారుతుంది అన్నటువంటి ఒక కాన్సెప్ట్తో ఆయన ఈ జనాలకు తెలియజేయడం జరుగుతుంది. వీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఏమంటే బాధుడే బాధు, ఈ యొక్క ప్రభుత్వం పోవాలని, ప్రజలు బాగుండాలని, చెత్త పన్నులు వాళ్ళు ఇష్టపచ్చిన విధంగా ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమంలో కూడా జనాలు చాలా స్పందిస్తున్నారు. అలాగే ఈసారి వచ్చేది కూడా భరత్ గెలుస్తాడని మాకు అందరికీ కూడా నమ్మకం ఉంది. ఓటర్స్ కూడా అదేవిధంగా చెప్తున్నారు మాకు ఏమని, మేము ఖచ్చితంగా వేస్తాము, భరత్ గారికి ఓటేస్తాము, తెలుగుదేశం ఓటేస్తామని మాకు హామీ కూడా ఇస్తున్నారు. మేము ఎంత హామీ ఇస్తున్నామో వాళ్ళు కూడా అదేవిధంగా మాకు హామీలు చెప్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మా ఆశతో మేమందరం ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తున్నాము. వార్డు లక్ష్మీనగర్లో నగరమా మేలుకో ప్రోగ్రామ్ చేశాము. ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుంది కనుక ఇప్పుడున్న పాలనలో ఏమీ లేదని ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటే చెప్తున్నారు. ప్రజలు అందరూ మేము టీడీపీకే వేస్తామని చెప్తున్నారు. కనుక ఈసారి మా ప్రభుత్వం వస్తే మీకు సూపర్ 6 పథకాలు వస్తాయని మేము ప్రతి ఇంటికి, ప్రతి మహిళలకి చెప్తున్నాం భరత్ సార్కి ఓటు వేయాలని. 24వ వార్డులో పర్యటించడం జరిగింది. ప్రజల నుంచి మంచి అశేష స్పందన లభించింది. అలాగే మా నాయకుడు ఈరోజు యువగలం నారా లోకేష్ బాబు గారు 3132 కిలోమీటర్లు 2100 గ్రామాలు పైచిలుకు గ్రామాలు తిరిగి, అలాగే 226 రోజులు తిరిగి, పాపం ఆయనకు ఎంత ఇబ్బంది పెట్టినా, మన జగన్ గారు ఎంత ఇబ్బంది పెట్టినా కానీ
ప్రజల నుంచి అశేష స్పందన వచ్చి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము వెంటనే దిగిపోవాలని ప్రతి ఒక్కరూ నారా లోకేష్ గారిని ఆయన మద్దతు తెలపడం, యువకులు ఆయన వెంట ఉండడం, ఈరోజు జరగబోయే ప్రోగ్రాంకి 4 లక్షల మందితో జనాలు అత్యధిక మెజారిటీ వచ్చి ప్రజలు స్వచ్ఛందంగా అందరూ బయలుదేరుతున్నారు. భరత్ గారు సార్ను మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. బాగా మనస్ఫూర్తిగా రావాలని ఆయన అందరికీ ఇక్కడ చాలా ప్రాబ్లంతో వాళ్ళందరూ అడుగుతున్నారు. ఏమైనా చేసి గెలిచి ఏం చేయలేదని ఈయన జగను మీరు ఖచ్చితంగా మీరు గెలిపించి చేయాలనుకుంటున్నాం, మేము కోరుకుంటున్నాం. ఈ నగరమా మేల్కో కార్యక్రమం ఎలాంటిదంటే ఇప్పుడు జరుగుతున్నవి ఏవైనా సరే ఏమీ జరగడం లేదు. ఓన్లీ అన్ని షో పుట్టపు. ఎందుకంటే కరెంటు బిల్లులు ఎంత పెరిగాయి, చెత్త పన్నులు ఏమొచ్చాయి, నూనె రేట్లు ఏముండాయి, బియ్యం రేట్లు ఏముండాయి, ప్రతి దానికి డబల్ ఖర్చులు చేసి ఈరోజు ప్రభుత్వము మధ్యతరగతి వాళ్ళని నడ్డి మీద ఇరగొట్టినట్టు వాళ్ళకి ఏమి కూడా సాయం చేయలేని దుస్థితిలో ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఊడిపోయినా ఎప్పుడు పోతుంది, ఎప్పుడు ఎలక్షన్ అని ఏ ఇంటికి పోయినా జనాలు వాళ్ళంతటికి వాళ్ళే స్వచ్ఛందంగా అడుగుతున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు వస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, ఇంకా ఎన్నో సమస్యలు పూర్తయి రాష్ట్రము భవిష్యత్తు మంచి మార్గంలో నడచడానికి, మంచి డెవలప్మెంట్ కావడానికి కారణమవుతుంది. కర్నూలు నగరంలో మాత్రం ఖచ్చితంగా టీజీ భరత్ గారే గెలుస్తారు. ఎందుకంటే 100% ఏ ఇంటికి పోయినా టీజీ భరత్ నామస్మరణే ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో టీజీ భరత్ గెలిచి కొండారెడ్డి భుజం మీద తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీలో చేరిన వారందరూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా పనిచేయాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన యువకులు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నేత మహబూబ్ ఆధ్వర్యంలో జోహరాపురం ప్రాంతానికి చెందిన అస్లాంతో పాటు పలువురు యువకులు టీడీపీ నేత టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే 6వ వార్డుకు చెందిన టీడీపీ నేత ఇబ్రహీం ఆధ్వర్యంలో సలీం, షరీఫ్ తదితరులు టీడీపీలో చేరారు. అలాగే పలువురు యువకులు నౌషద్, గఫూర్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని చెప్పారు. ముఖ్యంగా టీడీపీ విధానాలు, తన పనితీరు నచ్చి యువత అధిక సంఖ్యలో టీడీపీలో చేరటం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగర శివారుల్లోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరుగుతున్న మహిళల రగ్బీ పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగర సమీపంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన 3వ రోజు రగ్బీ క్రీడా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ మహిళా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఖేలో ఇండియా చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. మన దేశంలో, రాష్ట్రంలో క్రీడలకు మౌలిక సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనం క్రీడల్లో చాలా వెనకబడి ఉన్నామని ఆయన క్రీడాకారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత కేజే రెడ్డి, ప్రిన్సిపల్ జస్మిత్ కౌర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలకులు జ్యోతి పతంజలి, చంద్రశేఖరన్ కార్తికేయన్, రఘు, ఇండియా నుంచి వికాస్ నోయల్, అమిత్ తదితరులు పాల్గొని క్రీడాకారులను కరచాలనంతో అభినందించారు. అంతకు ముందు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వేదికను అలంకరించిన పెద్దలు కేజే రెడ్డి గారు సార్తో చాలా ఏళ్ళ నుంచి అసోసియేటెడ్, చాలా వర్క్ చేశారు. ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ పెట్టడం అంటే వీఆర్ సో హ్యాపీ. కర్నూలుకి ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ళు ఇట్లా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కర్నూలుకి రావడం అనేది వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. కేజే రెడ్డి గారు నాకు దాదాపు 99 నుంచి నేను బిజినెస్లో ఎంటర్ అయినప్పటి నుంచి పరిచయాలు. చాలా కష్టపడి హీ హాస్ గ్రోన్. ఆయన స్ఫూర్తి తీసుకొని చాలామంది ఈ షుడ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అట్లా ఇండివిజువల్స్ని. ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. మా కర్నూలు వాళ్ళు ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఈనాటి ముఖ్య అతిథి
రగ్బీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ శ్రీ టీజీ భరత్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సెక్రటరీ రామాంజనేయులు గారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అబ్జర్వర్స్, అలాగే రెఫరీస్, 3 రోజుల నుంచి కూడా ఈ ప్రోగ్రాం చాలా గొప్పగా జరుగుతుంది. ఈరోజు 3rd డే. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే ప్లేయర్స్ అందరూ రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చినారు. ఈ రగ్బీ గేమ్ కర్నూలులో ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరగడము చాలా సంతోషదాయకము. ఎందుకంటే విజయవాడలోనూ విశాఖపట్నంలో జరగాల్సిన గేము కర్నూలులో జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. దీనికి కృషి చేసిన ముఖ్యంగా ఈ కర్నూలులో చాలా ఇంపార్టెన్స్ ఉంది రగ్బీ గేమ్కి. ప్రెసిడెంట్ ఇక్కడ నుంచే ఉన్నారు, అట్లాగే సెక్రటరీ కూడా ఇక్కడ నుంచే ఉన్నారు. మీ అందరికీ ఏ సదుపాయం కావాలంటే కూడా ఆంధ్రప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ తరఫున, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరఫున మీకు అన్ని సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాము. మా కోరిక ఒక్కటే, మీరందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలా, బాగా ఆడాలా. ఈరోజు మనము ఇంటర్ స్టేట్ మాత్రమే ఆడుతున్నాము, తర్వాత స్టేట్ లెవెల్లో ఆడాలా, మీరు అట్లాగే నేషనల్ లెవెల్లో కూడా ఆడాలా. మొన్ననే రామాంజనేయులు గారు చెప్తున్నారు, ఈ గేమ్ 2029కు ఒలింపిక్స్లో కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మన వాళ్ళు వెళ్ళి ఒలింపిక్స్లో ఆడి గేమ్ మీరు గాన పథకం సాధిస్తే వీ విల్ ఫీల్ సో హ్యాపీ అండ్ వీ విల్ ఫీల్ వెరీ గ్రేట్ అబౌట్ యూ. దానికోసం మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Good morning everyone. So glad seeing everyone here. Thank you for being here. Respected guest for the day, Mr. T.G. Bharat, Chairman sir, and all the dignitaries sitting here. It's a great privilege for me addressing this beautiful gathering today. I just say ki the potential what you all have, try giving your best. Do not have any grudges upon each other, because you people are playing inter-district today. Okay, so respect every individual who is opposing you. Do not have any personal regrets. All right, so that when you close this day, you go with lot of smile. Be whatever the results are, do not have any haste in your heart, because players usually always play with lot of enthusiasm and zeal. They don't have any bad takeaways home. So wishing you all the best. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.